సార్ ఫ్యూచర్‌లో ఇంకా ఏ సిటీస్‌కి వెళ్ళబోతున్నారు? అది కంట్రీస్. అంటే అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా సగం ప్రపంచం అయింది. సగం ప్రపంచం ఉంది. సగం ప్రపంచాన్ని ఉరుకులు పరుగులుగా చాలా కష్టాలు పడి చూపించాను. నేను హ్మ్. చూసేదేం లేదు. అయితే మిగిలిన సగం ప్రపంచమైనా నా మనస్ఫూర్తిగా నేను చూసి నేను ఎంజాయ్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను. యాస్ వెల్ యాస్ చూపిస్తున్నాను. సో, అందుకే లేట్‌గా వీడియోలు తీస్తున్నాను. ఇంక ప్రపంచం మీద ప్రపంచాన్ని ఇల్లుగా మార్చుకొని బతుకుదాం అనుకుంటున్నాను. మన సిగ్నల్ అంతా తెలుసు. సో, సో రోజుకి ఎలా ఉండాలి? ఎక్కడ ఒక్క ఫ్లైట్ చార్జీలు మేనేజ్ చేసుకుంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇండియా లాగా. సో, అంతే హ్యాపీ. సూపర్ అండి. మరి ఉన్న పెళ్ళెప్పుడు? డబ్బులతో ఇంకో 10 సంవత్సరాల తర్వాత పెళ్ళొద్దండి. ఆ పెళ్లి జోలికే ఎళ్ళడానికి ఆస్కారం లేదు. హ్యాపీగా నేనున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నాను. దాన్ని అలా కంటిన్యూ అవ్వనియండి. అమ్మగారు ఏం చెప్పట్లేదా? మ్యారేజ్ మ్యారేజ్ అని? ఆ! అమ్మాలు చెప్పడం అంటే అండి, ఇప్పుడు నేను తిరుగుతున్నాను. హ్యాపీగా ఉంది గదా! హ్మ్. ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడు నాకెవరైనా 2,00,00,000 ఇచ్చే అమ్మాయి దొరికితే చేసుకుంటాను. ఎందుకంటే నాకు మెయిన్ ప్రాబ్లమ్ మనీ ఇక్కడ. నేను ఏ ప్రమోషన్‌లు చేయను. నా దగ్గర ఉన్న ₹1,00,00,000 అది నా కోసం సరిపోతది. నా అమ్మాయి కోసం, ఓకే. అంటే అమ్మాయిని అలాగే ఇంట్లో పెట్టి నేను తిప్పలేను కదా! 2,00,00,000 కట్నం ఇచ్చి నాన్ వెజ్ గారిని ఎవరైనా పెళ్లి అండ్ ఆయనతో పాటు ట్రావెలింగ్ కూడా రావాలి. ఓకే. మీతో పాటు ట్రావెలింగ్ కూడా. అసల 2,00,00,000 నాకు కాదండి. హ్మ్. నేను కట్నం తీసుకోనండి బాబు. కట్నం గాడిద. ఆ హ్మ్. 2,00,00,000 అనేది అమ్మాయి ట్రావెలింగ్‌కి. ఇప్పుడు నేను 120 దేశాలున్నాయి. 120 దేశాలు నేను తిరిగేసి, అమ్మాయి ఇండియాలో ఉండడం బాగోదు కదా! నాతో పాటు తిప్పుకోవాలి నా పెళ్ళం ఉంటే. ఒక పిల్లోడున్నా కూడా ఆడు కూడా నాతో పాటు తిరగాలి. సో, ఇది ఖర్చుతో కూడుకున్నది. నేనంటే హాస్టల్‌లో ఉంటాను. రోడ్డు మీద తింటాను. నా పెళ్ళం రోడ్డు మీద తిని హాస్టల్‌లో ఉండలేదు కదా! తనకంటూ ఒక మంచి రూమ్ తీసుకోవాలి. పిల్లోడు పుడితే ఆడికి కొంచెం నీట్‌గా చూసుకోవాలి. సో, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓకే. మీ అది. విజన్ బావుందండి. చూద్దాం ఈ ఫోన్ కాల్ విని ఏ అమ్మాయినా రావచ్చు. ఇప్పటికే వచ్చుంటారు. అంటే లేదు ట్రావెలింగ్ తను చూసేసుకుంటూ నాకు ఇంకేం ప్రాబ్లమ్ ఉంటది. హ్యాపీగానే. అవును. అన్ని సింగనాదం జిలకరలన్నీ నాకు తెలుసు. ఏ రూములు ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఎలా తిరగాలి, ఎలా తిరిగితే తక్కువవుతదని. మహా అయితే ఇద్దరికీ కలిపి నెలకి 3,00,000 అవుతది. నెలకి 3,00,000 ఇద్దరికి 2,00,000-3,00,000. సంవత్సరానికి 12 మూరలు 24, 25,00,000. ఆ! 25,00,000 4 సంవత్సరాలకి 2,00,00,000. 4 సంవత్సరాలు ఇది ప్రపంచం అంతా కంప్లీట్ చేసేస్తాం 2,00,00,000తో. సూపర్ సార్. సూపర్. అది. వాట్ ఏ విజన్. వాట్ ఏ థాట్. నాకున్న నాకున్న పిచ్చోళ్ళు అయిపోయాం. నాకున్న ఒక్క ₹1,00,00,000తోని నా దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉంది. మరి ఆ ₹1,00,00,000తోని నేను తిరగాలి కదా! అవునవును అది సార్. సబ్‌స్క్రైబర్‌లు నా మీద పెట్టుకున్న నమ్మకం పెళ్లి చేసుకొని పెళ్ళాంతో ఉంటే మరి ఎప్పుడు చూపిస్తావంటారు. హ్మ్. ఎవరు లేరు తెలుగులో ప్రపంచాన్ని చూపించి కంటిన్యూయస్‌గా ఒకరోజు చేస్తారు. 4 రోజులు పడుకొని పోతారు. హెల్త్ బాలేదని చెప్పి అందరూ. ఉన్న ఇద్దరు ముగ్గురున్నారు. అందరూ హెల్త్ ఇష్యూస్ అనే ఉన్నారు. హ్మ్. కన్సిస్టెన్సీ‌గా 5 సంవత్సరాల నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను. ఒక జ్వరము, జలుబు రాలేదు. ఆ! ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ తిరుగుతున్నాను. సూపర్ సార్. సూపర్.